హైదరాబాద్ కేంద్రంగా అమెరికన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని సాగిన 200 కోట్ల రూపాయల భారీ నకిలీ కాల్ సెంటర్ల మోసం కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI రంగంలోకి దిగింది. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కి వచ్చిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మనీ లాండరింగ్ దర్యాప్తుకు సంబంధించిన కీలక వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. పన్ను డిఫాల్ట్లు, అప్పుల బకాయిలు ఉన్నాయంటూ అమెరికన్లను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన ఈ ముఠా దురాగతాలపై ఇంటర్పోల్ యుఎస్ ఎంబసీ అందించిన సమాచారంతో ఈడీ ఇప్పటికే దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈ నెట్వర్క్ కు ప్రధాన సూత్రధారి మహమ్మద్ ఇర్ఫాన్ అన్సారీతో పాటు ప్రధాన నిందితుడు వికాస్ కుమార్ నిమార్, అతని తండ్రి రిటైర్డ్ ఆర్మీ పెన్షనర్ తారాచంద్ నిమార్లను ఈడీ అరెస్ట్ చేసింది. నకిలీ కాల్ సెంటర్ల ద్వారా అమెరికన్ బాధితులను అమెజాన్ గిఫ్ట్ కార్డుల కోసం అంటూ కొనమని ఒప్పించి ఆపై వాటిని క్రిప్టో కరెన్సీగా మార్చి క్రిప్టో ట్రేడర్స్, హవాలా మార్గాల ద్వారా ఈ సొమ్మును భారత్కు మళ్లించినట్లు దర్యాప్తులో తేలుతోంది. విదేశీ ఏజెన్సీల రాకతో ఈ అంతర్జాతీయ సైబర్ నేరాల కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాణా, క్రిప్టో కరెన్సీతో ఇలాగా హవాలా మార్గంలో డబ్బులు అందుతున్నట్టు ఇంటర్పోల్ కి సమాచారం ఉంది. మీ దగ్గర నుండి సమాచారం ఏంటి, ఒకసారి ఎన్లైటన్ చేయండి. 7వ తారీఖున తారాచంద్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అతనిపైన కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ నెట్వర్క్ ఎలా మీరు స్టార్ట్ చేశారంటారు? ఎందుకంటే తారాచంద్ భారత ఆర్మీలో కూడా పనిచేశారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా కూడా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆయన పెన్షనర్గా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అతని కొడుకుతో కలుపుకొని ఈ యొక్క ముఠాని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అమెరికాలో అమెరికా పౌరుల్ని వాళ్ళని మోసం చేయడం అనేది మామూలు విషయం కాదు. మళ్ళీ అక్కడ వసూలు చేసినటువంటి డబ్బుల్ని వివిధ రూపాల్లో ఇండియాకి తీసుకుని వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లోనూ వీటిలోనూ కూడా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టడం, దాంతోపాటు 100 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తులు కూడా కూలబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. కాబట్టి మాదాపూర్ పిఎస్లో ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. ఆ కేసును బేస్ చేసుకుని ఇటు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు, అనేక రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా FBI రంగంలోకి దిగింది. FBI ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నారు. మొత్తం పూర్తి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో జైల్లో ఉన్నటువంటి తారాచంద్ని అలాగే వికాస్ను కూడా కలవాలనే యోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ నెట్వర్క్ ఇంకా ఎన్ని మోసాలు చేసిందని తరపు కూడా పూర్తి స్థాయి సమాచారం తీసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మనం కేవలం 200 కోట్ల రూపాయల వరకు మాత్రమే చూస్తున్నాం. కాకపోతే ఈ నెట్వర్క్ చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నట్టుగా మనకు రైట్, అది ప్రస్తుతం అమెరికా కన్నేస్తోంది. ఇక్కడ జరిగిన 200 కోట్ల స్కామ్ కేసులో FBI డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతోంది. చూద్దాం మరి కేవలం ఇది 200 కోట్లకే పరిమితమా, ఇంకా ఎక్కువ ఉందా నెట్వర్క్ అన్నది తేలాల్సి ఉంది.